హలో ఫ్రెండ్స్, ఈ రోజు మా ఛానల్లో మనం బాంబ్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో టామ్ అనే చిన్న పిల్లాడు కనిపిస్తాడు. టామ్ స్పెయిన్ లో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ లో తన పేరెంట్స్ తో ఆడుకుంటూ కనిపిస్తాడు. ఆ విలేజ్ కి రెబెకా అనే అమ్మాయి కూడా తన తాతను చూడటానికి తన హాలిడేస్ కి అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చినటువంటి రెబెకా అందంగా ఉండటంతో టామ్ రెబెకా దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉంటాడు. ఇలా టామ్ రెబెకాతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉండటం చూసినటువంటి రెబెకా టామ్ ని ఇష్టపడుతూ ఉంటుంది. దాంతో రెబెకా కూడా టామ్ తో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా వీరిద్దరి మధ్య చిన్నగా చిగురించినటువంటి స్నేహం వారిద్దరు సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఇంటిలో సముద్రంలో సరదాగా సమయాన్ని మర్చిపోయి సంతోషంగా వారిద్దరూ ఆటలాడుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా ఒకరోజు వారు ఆడుకుంటూ ఉండగా టామ్ రెబెకా దగ్గరకు వెళ్లి రెబెకా తాను రేపు తనతో పాటు వస్తే తనను ఒక చోటుకి తీసుకుని వెళ్తా అని చెప్పి రెబెకాతో మాట్లాడుతూ తనకు సర్ప్రైజ్ ఉంటుందని చెబుతాడు. కానీ రెబెకా తన మదర్ దగ్గరికి వెళ్ళాలని అందువల్ల తన దగ్గరకు రావడం కుదరదని అంటుంది. అందుకు టామ్ రెబెకాతో ఏమీ మాట్లాడకుండా తన దగ్గరకు వెళ్లి తనకు కిస్ చేస్తాడు. తర్వాత రెబెకా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రెబెకాకి టామ్ కాల్ చేసి తను రెడీగా ఉండమని మార్నింగే తనను ఒక చోటుకు తీసుకుని వెళ్తానని అంటాడు. కానీ అప్పటికే వర్షం బాగా పడుతూ ఉండటంతో టామ్ రెబెకాతో మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడో రెబెకాకి వినిపించదు. దాంతో రెబెకా టామ్ కి తను అదే రోజు మధ్యాహ్నం వెళ్లిపోతూ ఉన్నాయని తనకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి తన దగ్గరకు రమ్మని చెప్పి ఉంటుంది. కానీ అది టామ్ కి సరిగ్గా వినిపించకపోవడంతో రెబెకా దగ్గరికి చేరుకోలేకపోతాడు. దాంతో రెబెకా తన మదర్ దగ్గరికి వెళ్లేటప్పుడు టామ్ కోసం తాను వస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా చాలా సేపు వెయిట్ చేసినప్పటికీ టామ్ రాకపోవడంతో రెబెకా ఒంటరిగానే రెబెకా టామ్ గురించి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు కథ 12 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. చిన్నప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి రెబెకా 12 సంవత్సరాల తర్వాత పెద్దయి ఇప్పుడు టామ్ కోసం అక్కడికి వస్తుంది. నిజానికి అక్కడ ఉన్నటువంటి తన గ్రాండ్ ఫాదర్ చనిపోయినప్పటికీ అక్కడికి రెబెకా వచ్చి ఉండదు. కానీ ఇప్పుడు టామ్ ని చూడటానికి టామ్ ని వెతుక్కుంటూ రెబెకా అక్కడికి వచ్చి ఉంటుంది. ఇలా చాలా సంతోషంగా రెబెకా టామ్ ని కలవడానికి టామ్ ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ టామ్ కనిపించడు. కానీ టామ్ మదర్ మాత్రం అక్కడే ఉంటుంది. దాంతో రెబెకా టామ్ మదర్ తో మాట్లాడగా టామ్ మదర్ రెబెకాని గుర్తుపట్టదు. దాంతో రెబెకా చిన్నప్పుడు తాను టామ్ చాలా బాగా ఆటలాడుకునే వాళ్ళమని తన పేరు రెబెకా అని పరిచయం చేయించుకుంటుంది. తర్వాత టామ్ మదర్ టామ్ ఇప్పుడు వారితో పాటు ఉండట్లేదని బీచ్ కు దగ్గరగా ఉన్నటువంటి హౌస్ లో ఒంటరిగా ఉంటూ ఉన్నాడని తనను కలవాలంటే అక్కడికి వెళ్లి కలవమని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో టామ్ హౌస్ ని వెతుకుంటూ వెళ్ళినటువంటి రెబెకా టామ్ ఇంట్లో ఒక అమ్మాయి ఉండటం చూసి సాడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ అమ్మాయిని టామ్ ప్రేమిస్తూ ఉన్నాడేమోనని భయపడుతూనే టామ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి బయట నుంచి ఇంటి లోపలికి వస్తూ ఉన్న టామ్ తనకు కనిపించగానే సైలెంట్ గా రెబెకా టామ్ ని చూస్తూ ఉంటుంది. చాలా కాలం తర్వాత టామ్ రెబెకాని చూడటంతో తనను గుర్తుపట్టలేకపోతాడు. దాంతో టామ్ రెబెకాని ఎవరు మీరని అడగగా అందుకు రెబెకా తాను చిన్నప్పుడు టామ్ ని ఎలా పిలిచేదో అలా పిలుస్తుంది. దాంతో టామ్ కి వెంటనే తాను రెబెకా అని గుర్తుకు వస్తుంది. దాంతో చాలా కాలం తర్వాత రెబెకాని చూడడంతో సంతోషంగా టామ్ తను ఏం చేస్తుందని తన వివరాలన్నీ అడిగి తెలుసుకుంటాడు. దాంతో రెబెకా తాను డిగ్రీ కంప్లీట్ చేసి బయాలజీ స్టూడెంట్ గా ప్రాక్టీస్ ను మొదలు పెట్టానని చెప్పి తనతో కబుర్లు మాట్లాడుతూ ఉంటుంది. ఇలా వారిద్దరి చిన్నప్పటి విషయాలను డిస్కస్ చేసుకుంటూ ఉన్నటువంటి వారిని చూసినటువంటి టామ్ ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి అక్కడి నుంచి విసుగు చెంది వెళ్లిపోతుంది. అప్పుడు రెబెకా తాను వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ ని తనకు దూరం చేశా అనే గిల్ట్ తో ఆ అమ్మాయి వెళ్లిపోయిన తర్వాత రెబెకా కూడా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ డే బీచ్ లో ఒంటరిగా కూర్చున్నటువంటి రెబెకా దగ్గరికి వెళ్ళినటువంటి టామ్ తనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రెబెకా తన ఇంట్లో ఉన్న అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ అని అడుగుతుంది. అందుకు టామ్ తన గర్ల్ ఫ్రెండ్ కాదని ఆ అమ్మాయి తనకు ఆ రోజే పరిచయం అయిందని అలా సరదాగా మాట్లాడడానికి తన ఇంటికి వచ్చిందని చెప్పడంతో టామ్ కి గర్ల్ ఫ్రెండ్ లేకపోవడంతో రెబెకా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ రోజు నైట్ వారు సరదాగా మాట్లాడుకుంటూ టామ్ ఇంట్లో రెబెకా మరియు టామ్ డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు టామ్ తో రెబెకా చిన్నప్పుడు తనను ఒక చోటికి వస్తే తనకు ఇస్తా అన్న సర్ప్రైజ్ ఏదని అడగడంతో అప్పటి వరకు టామ్ రెబెకా కోసం దాచిపెట్టినటువంటి ఒక మ్యాచ్ బాక్స్ లో ఉన్నటువంటి నత్తను తీసి తనకు చూపిస్తాడు. నిజానికి రెబెకా చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా ఆ నత్తో ఆటలాడుకుని ఉంటుంది. దాన్ని రెబెకా గుర్తుగా టామ్ తన దగ్గరే ఆ మ్యాచ్ బాక్స్ లో దాచుకుని ఉంటాడు. ఇలా చాలా ఎమోషనల్ అయినటువంటి రెబెకా టామ్ నే చూస్తూ ఉంటుంది.
దాంతో టామ్ కూడా రెబికా క్లోజ్ గా వెళ్లి తనతో ఇంటిమేట్ అవ్వాలని ట్రై చేస్తాడు. కానీ రెబికా తనకు ఇదే మొదటిసారని తనకు భయంగా ఉందని చెప్పడంతో టామ్ సైలెంట్ గా రెబికాని డిన్నర్ కంప్లీట్ చేసిన తరువాత సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు నైట్ సంతోషంగా నిద్రపోతారు. నెక్స్ట్ సీన్ లో రెబెకాతో పాటు ఉన్నటువంటి టామ్ తను చదువుతున్నటువంటి డిగ్రీ పనిగా తన కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి ఒక ప్లేస్ కి వెళ్ళబోతూ ఉన్నా అని, అందువల్ల తను 2 రోజులు చూడడం కుదరదని రెబెకాకు చెబుతాడు. అందుకు రెబెకా టామ్ ని చూడడానికి తాను అక్కడికి వచ్చా అని, అందువల్ల తను ఎక్కడ ఉంటే తాను కూడా అక్కడే ఉంటా అని చెప్పడంతో తనతో పాటు రెబెకాని కూడా టామ్ తీసుకుని వెళ్ళడానికి ప్లాన్ చేస్తాడు. ఇలా వారిద్దరూ కలిసి టామ్ కార్ లో సరదాగా కబుర్లు మాట్లాడుకుంటూ వారి చిన్నప్పుడు విషయాలను తలుచుకుంటూ వారి ప్రయాణాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇలా వెళ్తూ ఉండగా కార్ లో రెబెకా పాట పాడడానికి కారుని పక్కకు ఆపమంటుంది. టామ్ కారు ఆపగానే రెబెకా కారు దిగి పొదల వైపుగా వెళ్తూ ఉంటే రెబెకా వెనక నుంచి పెద్ద శబ్దం రావడంతో వెనక్కి తిరిగి చూసినటువంటి రెబెకాకి రోడ్డుపై కారు యాక్సిడెంట్ అయ్యి టామ్ కింద పడిపోయి చనిపోయి ఉంటాడు. ఇలా తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినటువంటి టామ్ తనతో పాటు 2 రోజులు కూడా ఉండక ముందే తనకు శాశ్వతంగా దూరం అయిపోవడంతో ఆ బాధలో తనకు కళ్ళ నీరు కూడా రాకుండా మనసులో బాధపడుతూ ఆ బాధను బయటకు చెప్పలేక మదన పడిపోతూ ఉంటుంది. ఇలా టామ్ గురించి ఆలోచిస్తూ తను ఇచ్చినటువంటి చివరి గిఫ్ట్ అయిన మ్యాచ్ బాక్స్ ని చూస్తూ ఉంటుంది. అలా ఆ మ్యాచ్ బాక్స్ ని చూస్తూ ఉన్నటువంటి రెబెకాకి ఆ మ్యాచ్ బాక్స్ లో టామ్ చిన్నప్పుడే తన కోసం రాసినటువంటి ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ లో టామ్ రెబెకా తన కోసం వచ్చేంత వరకు తన కోసం ఎదురు చూస్తూ ఉంటా అని, తను రాకపోతే తను ఒంటరిగానే అలానే ఉంటా అని చెప్పి రాసి ఉండటంతో అది చూసినటువంటి రెబెకా నిజానికి తనకంటే టామే రెబెకాని ఎక్కువగా ప్రేమించాడని అర్థం చేసుకుని రెబెకా ఒక నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఆ విషయాన్ని చెప్పడానికి టామ్ పేరెంట్స్ ని తన ఇంటికి డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. ఆ రోజు నైట్ తన ఇంటికి డిన్నర్ కి వచ్చినటువంటి టామ్ పేరెంట్స్ ఇద్దరికి రెబెకా క్లోనింగ్ పద్ధతి ద్వారా టామ్ కి తాను జన్మనివ్వాలనుకుంటున్నా అని, అలా తనకు దూరమైన టామ్ ని తాను దక్కించుకోవాలనుకుంటున్నా అని వారిద్దరికి చెప్పడంతో టామ్ మదర్ ఆ విషయానికి ఒప్పుకోదు. అంతేకాకుండా రెబెకాని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పడంతో రెబెకా సాడ్ గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో టామ్ ఫాదర్ రెబెకాను కలిసి టామ్ క్లోనింగ్ కావాల్సినటువంటి వస్తువుల్ని రెబెకాకు ఇచ్చి టామ్ కి ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టమని, నిజానికి టామ్ రెబెకా కోసం తనను వెతుకుంటూ తన దగ్గరికి రావాలని ప్రయత్నించిన వారి కోసం తాను ఆగిపోయాడని, ఇలా వారిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ చివరికి ఏ విధంగా దారి తీస్తుందో తనకు తెలియదని, కానీ అదే ప్లేస్ లో టామ్ మళ్ళీ పుడితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో రెబెకా అక్కడి నుంచి వెళ్లిపోకుండా అక్కడే ఉండి టామ్ కి జన్మనివ్వాలని అనుకుంటుంది. తర్వాత హాస్పిటల్ కి వెళ్ళినటువంటి రెబెకా గర్భం దాల్చి ఒక మగబిడ్డకి జన్మనిస్తుంది. ఇలా రెబెకాకు పుట్టినటువంటి మగబిడ్డకి అచ్చం టామ్ పోలికలో ఉండటంతో రెబెకా తాను అనుకున్న సక్సెస్ అయినందుకు ఆ పిల్లాడిని టామ్ అని పేరు పెట్టి పిలుచుకుంటుంది. ఇలా రెబెకా కొడుకు పుట్టడంతో తను చాలా హ్యాపీగా టామ్ ని చూసుకుంటూ సంతోషంగా గడుపుతూ ఉంటుంది. కానీ 4 ఏళ్లకి టామ్ తన ఫాదర్ ఎక్కడని రెబెకాని అడుగుతూ ఉంటాడు. ఇలా పదే పదే టామ్ తనను అడగడంతో అందుకు రెబెకా తను పుట్టక ముందే తన ఫాదర్ యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్పి టామ్ కి తన తండ్రి చనిపోయాడని చెబుతుంది. ఇలా రెబెకా టామ్ చిన్నప్పటి నుంచి ఏది అడిగినా తనకు ఏది కావాలన్నా కొనిస్తూ తనను చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇలా ఉండగా ఒకరోజు టామ్ తన స్కూల్లో చదువుతూ ఉన్నటువంటి తాను ఇష్టపడిన ఎరికా అనే అమ్మాయిని రెబెకా దగ్గరికి తీసుకుని వస్తాడు. వారితో పాటు అక్కడికి వచ్చినటువంటి డీనా అనే అమ్మాయి రెబెకాకి బాగా నచ్చడంతో నెక్స్ట్ డే నైట్ తన కొడుకు బర్త్డేకి తన ఇంటికి రమ్మని చెప్పడంతో డీనా రెబెకాతో తను ఎక్కడికి రానని రెబెకాకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రెబెకా ఎరిక్ మదర్ ద్వారా డీనా ఒక క్లోనింగ్ పద్ధతి ద్వారా పుట్టిందని, అందుకే ఆ అమ్మాయిని తమ పిల్లలతో కలవడానికి వారు ఒప్పుకోమని డీనా గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ రెబెకా వారి మాటలను పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ విధంగా టామ్ కూడా రెబెకాకి క్లోనింగ్ పద్ధతి ద్వారా పుట్టాడని వారికి ఎవరికి తెలియకపోవడంతో వారు బర్త్డే పార్టీకి వస్తామని చెబుతారు. కానీ టామ్ బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేయడానికి వారి ఇంటికి ఎవరు రాకపోవడంతో రెబెకా ఎరికా మదర్ కి ఫోన్ చేసి అసలు ఏమైందని అడగ్గా తన కొడుకు కూడా క్లోనింగ్ పద్ధతి ద్వారా పుట్టాడనే విషయం వారికి తెలిసిందని, అలాంటి వారికి వారు దూరంగా ఉండాలనుకుంటున్నామని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. దాంతో టామ్ అసలు తన బర్త్డేకి ఎవరు ఎందుకు రాలేదని రెబెకాని అడుగుతూ ఉంటాడు. అందుకు రెబెకా అక్కడున్న మనుషులకి అసలైన ప్రేమ అంటే తెలియదని, అందువల్లే వారు తన పుట్టినరోజుకి రాలేదని చెప్పి టామ్ బర్త్డేని తను ఒక్కతే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుని టామ్ తో సరదాగా ఆడుకుని టామ్ హ్యాపీగా ఉండేలా చేస్తుంది. దాంతో రెబెకా నెక్స్ట్ డేనే టామ్ ని తీసుకుని దూరంగా సముద్రానికి తీరంలో ఒక ఇంటిని నిర్మించి అక్కడ రెబెకా మరియు టామ్ మాత్రమే ఉంటూ ఆ ఇంట్లో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇలా ఒంటరిగా ఉన్నటువంటి టామ్ తనకు ఫాదర్ ఉంటే తన
తన ఫాదర్ తనను చాలా హ్యాపీగా చూసుకునేవాడని రెబెకాతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకు రెబెకా తన ఫాదర్ తనను వదిలేసి ఎలా వెళ్లిపోయాడనే విషయాన్ని గురించి, అలానే తనకు యాక్సిడెంట్ ఎందుకు జరిగిందనే విషయం గురించి టామ్ కి అర్థమయ్యే విధంగా చెప్పడంతో టామ్ కూడా తన ఫాదర్ దూరం అయినందుకు రెబెకా చాలా బాధపడుతుందని, తన ఫాదర్ గురించి మరొకసారి తన మదర్ తో మాట్లాడకుండా తన మదర్ తో సంతోషంగా ఉంటూ ఉంటాడు. ఇక్కడ సీన్ కట్ అయ్యి సరిగ్గా 14 సంవత్సరాల తరువాత కాలేజీ చదువు కంప్లీట్ చేసుకున్నటువంటి టామ్ తన గర్ల్ ఫ్రెండ్ మోనికాని తీసుకుని రెబెకా దగ్గరికి తన ఇంటికి వస్తాడు. ఇలా టామ్ తన కళ్ళ ముందే మరొక అమ్మాయితో క్లోజ్ గా ఉండటం చూసి తట్టుకోలేకపోయినటువంటి రెబెకా ఆ విషయాన్ని టామ్ కి తెలియనివ్వకుండా మోనికా అక్కడే ఉంటానంటే కూడా టామ్ కి సరే అని చెప్పి ఒంటరిగా కూర్చుని రెబెకా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు టామ్ తన లవర్ తో తన కాలేజీ హాలిడేస్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇలా టామ్ మోనికా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు అది చూస్తూ ఉన్నటువంటి రెబెకాకి తాను ప్రేమించినటువంటి టామ్ మళ్ళీ పుట్టి తనతో పాటు సంతోషంగా ఉంటాడనుకుంటే మరొక అమ్మాయితో ఇలా తన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నాడని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇలా ఉండగా మోనికా ఒకరోజు మార్నింగ్ టామ్ పక్క నుంచి నిద్రలేసి బయటకు వెళ్తుంది. అది చూసినటువంటి రెబెకా అక్కడికి వెళ్లి పడుకుని టామ్ కి క్లోజ్ గా అవ్వాలని తన దగ్గరగా వెళ్తుంది. అప్పుడు టామ్ కూడా తన పక్కన ఉన్నది మోనికా అని తన దగ్గరగా తీసుకుంటాడు. కానీ రెబెకా అక్కడ ఉండటంతో తను ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి సైలెంట్ గా బయటకు వెళ్లిపోతాడు. తర్వాత రెబెకా చిన్నప్పుడు టామ్ తో తను ఎలా ఆటలాడేదో ఇప్పుడు కూడా అలానే ఆటలాడుతూ ఉంటుంది. అది చూస్తూ ఉన్నటువంటి మోనికా టామ్ తో తాను ఆడుకుంటూ ఉన్నప్పుడు రెబెకాకి ఫీలింగ్స్ వస్తూ ఉన్నాయని అర్థం చేసుకుని వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నెక్స్ట్ సీన్ లో టామ్ మరియు రెబెకా బీచ్ నుంచి సరదాగా గడిపి వారి ఇంటికి వస్తూ ఉంటారు. అదే బీచ్ హౌస్ దగ్గర యాక్చువల్ టామ్ మదర్ రెబెకా కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకు ఎదురుగా తన కొడుకు పోలికలతో ఉన్నటువంటి టామ్ తనకు కనిపించడంతో అసలు రెబెకా ఏం చేయాలనుకుందో అది చేసిందని రెబెకాపై కోపంతో అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లిపోతుంది. ఇలా టామ్ మదర్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అసలు వారి ఇంటికి వచ్చినటువంటి ఆమె ఎవరని టామ్ రెబెకాని అడుగుతూ ఉంటాడు. అందుకు రెబెకా టామ్ కి అసలు నిజాన్ని చెప్పకుండా దానిని కవర్ చేయడానికి అబద్ధాలు చెబుతూ ఉంటుంది. కానీ అసలు నిజం తనకు తెలియాలని తన ఎవరో చెప్పమని టామ్ రెబెకాని ఇబ్బంది పెడుతూ ఉండటం చూసి మోనికా టామ్ ఇలా బిహేవ్ చేస్తూ ఉండటంతో టామ్ ని వదిలేసి మోనికా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా మోనికా వెళ్లిపోయిన తర్వాత టామ్ దగ్గరికి వచ్చినటువంటి రెబెకా తాను చిన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేశా అని తన స్టోరీని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ టామ్ మాత్రం తన స్టోరీ తనకు అవసరం లేదని, ఇంతకీ ఆమె ఎవరని, తనను చూసి ఎందుకు షాక్ గురయ్యి తనతో ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయిందని అడుగుతాడు. అందుకు రెబెకా ఇన్ని రోజులు తన దగ్గరే దాచుకున్నటువంటి తాను ప్రేమించిన టామ్ యొక్క ల్యాప్టాప్ ని తన కొడుకైన టామ్ కి ఇస్తుంది. ఆ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఫోటోలను చూసినటువంటి టామ్ షాక్ అవుతాడు. నిజానికి టామ్ తాను చిన్నప్పుడు ఎలా ఉన్నాడో అలానే ఆ ల్యాప్టాప్ లో ఉన్నటువంటి ఫోటోలో ఉంటాడు. కానీ తన తల్లి ప్లేస్ లో మాత్రం తాను ఇంతకు ముందు చూసినటువంటి ఆ లేడీ కనిపించడంతో అసలు ఎవరని, తనలాగే అచ్చం ఎందుకు ఉన్నాడని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు రెబెకా తాను ప్రేమించిన అబ్బాయికి ఆమె తల్లిని తాను చనిపోయిన తరువాత క్లోనింగ్ ద్వారా తాను జన్మనిచ్చా అని రెబెకా టామ్ యొక్క పుట్టుక గురించి అసలు నిజాన్ని తనకు చెబుతుంది. ఇలా రెబెకా తాను ప్రేమించినటువంటి టామ్ ని మళ్ళీ పొందాలనుకున్నా అని, అందువల్లే తాను ఇలా చేశా అని గా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు టామ్ రెబెకాను దగ్గరకు తీసుకుని రెబెకాని కిస్ చేస్తాడు. ఇలా వారిద్దరూ ఇంటిమేట్ అయిన తరువాత తన కోసం మళ్ళీ వచ్చినందుకు టామ్ కి థ్యాంక్స్ చెబుతుంది. అందుకు టామ్ కూడా రెబెకాకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి తన లగేజ్ తీసుకుని రెబెకాని ఒంటరిగా ఇంట్లో వదిలేసి టామ్ బయటకు వెళ్లిపోతూ ఉంటాడు. అలా టామ్ రెబెకాని వదిలేసి వెళ్లిపోతూ ఉండటంతోనే ఈ మూవీ ఒంటరిగా ఉన్నటువంటి రెబెకా టామ్ ని తలుచుకుని బాధపడుతూ ఉండటంతో ఈ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఒక అమ్మాయి నిజంగా ప్రేమిస్తే అబ్బాయిని ఎంత పిచ్చిగా ప్రేమిస్తుందనే విషయం ఈ మూవీ తెలియజేస్తుంది. ఈ మూవీలో రెబెకా తాను నిజంగా ప్రేమించినటువంటి టామ్ తో సంతోషమైన క్షణాలని, సుఖాలని పొందలేకపోయినప్పటికీ వారిద్దరి మధ్య ఉన్న నిజమైన ప్రేమ తనకు 12 సంవత్సరాలు దాటిన టామ్ దగ్గరికి చేరేలా చేస్తుంది. తర్వాత కొన్ని రోజుల పరిచయంలోనే తనతో తీపి గుర్తులు ఏమీ లేకపోయినా తనను దూరం చేసి వెళ్లిపోయినటువంటి టామ్ గుర్తుగా రెబెకా చేసేటువంటి పిచ్చి పని, టామ్ రెబెకాని చిన్నప్పటి నుంచే ఎంతగా ప్రేమిస్తున్నాడని ప్రేమను అర్థం చేసుకోవడంతో అది తప్పని తెలిసినా కూడా ప్రేమ పిచ్చిలో అలా జరిగిపోతుంది. కానీ చివరికి అతిగా ప్రేమించడం వలన రెబెకా బాధపడుతూ ఒంటరిగా టామ్ కి ఇష్టమైనటువంటి ప్లేస్ లో తన శ్రేష్ఠ జీవితాన్ని గడపడంతో నిజమైన ప్రేమకు ఎప్పుడు సంతోషమైన ముగింపు ఉండదని ఈ మూవీ మనకు తెలియజేస్తుంది.